ఏండి? ఎట్లా ఉన్నారండి మీరంతా? మేమండి గోదావరమండి. ఈరోజు బెల్లం పాకం పూరీలతో మేము ముందుకొచ్చేసామండి. మీరు వీడియోలో చూపిస్తున్న రకంగా చేసేసుకోండి, చాలా బాగుంటాయి బెల్లం పాకం పూరీలు. ఫస్ట్ అండి, మైదా పిండిని కొంచెం ఉప్పు వేసుకొని వాటర్తో కలిపేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు అట్టు చేసేసుకోవాలండి. అట్లాగా పూరీ రకంగా చేసేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని ఆ వాటర్లో కొంచెం బెల్లం వేయాలండి. బెల్లం పాకం పూరీలు అన్నాం కదండి, అందుకని కొంచెం బెల్లం వేయాలండి. బెల్లం గడ్డలు గడ్డలుగా వేస్తే కరగదని మేమేమో చితక్ కొట్టుకొని వేసుకున్నామండి. మీరు కూడా చితక్ కొట్టుకొని వేసుకోండి. ఇట్లాగా చితక్ కొట్టుకొని ఆ బెల్లం వేసుకున్నామండి మేము. పూరీలను బట్టి పూరీలకి సరిపడే అంత బెల్లం వేసుకోవాలండి. అట్లా బెల్లం వేసుకున్న తర్వాత అండి, కొంచెం టేస్ట్ గురించి చిటికెడు ఉప్పు వేసుకోవాలండి. ఇట్లా వేసుకున్న తర్వాత బెల్లం పాకం మరగాలండి. ఆ గడ్డలు అవి కరుగుతాయని చెప్పి నేను ఒకసారి తిప్పుకొని పెట్టుకున్నానండి అలాగా. ఆ తర్వాత ఈ లోపల పూరీ చూపించాం కదండి ఇందాక ఎలా చేసుకోవాలో, ఆ రకంగా చేసుకొని పూరీని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలండి. స్టవ్ మీద బాండీ వేసుకొని అందులో కొద్ది వేడెక్కిన తర్వాత బాండీ అందులో నూనె పోసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టు నూనె పోసుకోవాలండి, ఎందుకంటే పూరి తేవాలి కదండి, అందుకని చెప్పి నూనె ఎక్కువే పడద్దండి. అలా నూనె పోసుకొని నూనె కాగే వరకు ఎదురు చూడాలండి, అది ఎప్పుడు కాగుద్దా అని. కాగిన తర్వాత వేసుకోవాలండి పూరీల్ని. అప్పుడు కరెక్ట్గా ఏగుతాయండి పూరీలు అనేవి. ఈ లోపల మనం బెల్లం పాకం పెట్టుకున్నాం కదండి, ఆ బెల్లం పాకంలో గడ్డలు కరిగి అది పాకం వస్తూ ఉంటుందండి. లైట్గా తీగ పాకం వస్తుందండి. అలా తీగ పాకం వచ్చే వరకు దాన్ని అలా తిప్పుతూ ఉండాలి. అలా తిప్పిన తర్వాత అండి, అందులో తుక్కు ఉంటుంది కదండి బెల్లం పాకంలో, ఆ తుక్కుని తీసేయడానికని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు వడగొట్టుకోవాలండి. వడగొట్టుకొని ఒక బౌల్లోకి మళ్ళీ పోసుకొని ఆ పాకాన్ని మరగనివ్వాలండి. అలా మరుగుతున్న దాంట్లో కొంచెం యాలక్కాయలు పొడి వేసుకోవాలండి. ఇలాగా నూనె పోసుకున్నాం కదండి బాండీలో, ఆ నూనెలో మనం చేసి పెట్టుకున్న పూరీల్ని వేసుకొని అటు ఇటు బాగా ఏగేలాగా వేపుకోవాలండి. ఆయ్, అటు ఇటు పూరి కొంచెం సిమ్లో పెట్టి వేపుకుంటే అండి దోరగా ఏగుద్దండి. అలా వేపుకున్న పూరీని లోపల బెల్లం పాకం మరుగుతూ ఉంటుంది కదండి, ఆ బెల్లం పాకం కొంచెం తీగ పాకం వచ్చిన తర్వాత ఆ బెల్లం పాకాన్ని కట్టేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు మనం వేపి పెట్టుకున్న పూరీల్ని ఆ బెల్లం పాకంలో అటు ఇటు ముంచుకుంటూ ఉండాలి. అలా బెల్లం పాకంలో పూరీని ముంచిన తర్వాత ఆ పాకం అంతా ఆ పూరీకి ఎక్కుద్దండి. అలా ఎక్కిన తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి. అంతేనండి, బెల్లం పాకం పూరీలు. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటాయి, చాలా స్వీట్గా ఉంటాయండి. మేమైతే స్వీట్ ఎక్కువ వేసుకున్నామండి, స్వీట్ ఎక్కువ
ఎక్కువగా ఇష్టపడతామండి మేము స్వీట్ని, అందుకని వేసుకున్నామండి. మీరు ఎక్కువ ఇష్టపడితే మీరు కూడా స్వీట్ ఎక్కువ వేసుకోవచ్చండి, లేదా తక్కువ వేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ వీడియో చూసినందుకండి అందరికీ థ్యాంక్స్ అండి. కొంచెం లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ వస్తామండి. మర్చిపోకండి మరి, సబ్స్క్రైబ్ చేసుకోండి. अपने